At what 51? Question number 51. What causes convection currents in the mantle? కన్వెక్షన్ కరెంట్ ఇన్ ద మాంటిల్ అంటే భూమి లోపలి పొర అయిన మాంటిల్లో కన్వెక్షన్ కరెంట్స్ ఉష్ణ ప్రవాహాలు ఏర్పడడానికి గల కారణం ఆన్సర్ ఏంటి? హీట్ ఫ్రమ్ ద ఎర్త్స్ ఇంటీరియర్ క్రియేటింగ్ మూమెంట్ ఆఫ్ సెమీ మొల్టెన్ మాంటిల్ మెటీరియల్. అంటే ఏందట? భూమి యొక్క అంతర్భాగము ఎర్త్స్ ఇంటీరియర్ నుండి వచ్చే విపరీతమైన వేడి వల్ల అక్కడ మనకేమవుతుంది? సెమీ మొల్టెన్ అంటే సగము కరిగిన స్థితిలో సెమీ మొల్టెన్ శిలాద్రవము కదలడం ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటారనంటే దీనివల్లనే మనకేమవుతుంది? కన్వెక్షన్ కరెంట్స్ అనేది జరగడం జరుగుతుంది. అంటే దీనివల్లనే ప్రవాహాలు అనేది ఏర్పడతాయి. కన్వెక్షన్ కరెంట్ అనేది జరుగుతుంది. కన్వెక్షన్ కరెంట్ అంటే ఏంది? ఉష్ణ ప్రవాహాలు ఎందుకు కదులుతాయట? భూమి లోపల ఉండే అత్యంత వేడి వల్ల అక్కడ ఉండే మెటీరియల్ అనేది సెమీ మొల్టెన్ స్టేట్లో ఉంటుంది. సెమీ మొల్టెన్ స్టేట్లో ఉండడం జరుగుతుందని అంటే అది అటు కరిగిన ద్రవస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇట్లా ఇది శిలాద్రవంగా ఉంటుంది. దానివల్లనే కన్వెక్షన్ కరెంట్ అనేది హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఉష్ణ ప్రవాహం అనేది ఉంటుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 52 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫోల్డ్ మౌంటైన్ అంటే ఏంటి? అంటే ముడత పర్వతం అంటే ఏంటి? ఏ మౌంటైన్ ఫార్మ్డ్ బై ద బెండింగ్ ఆఫ్ ద ఎర్త్స్ క్రస్ట్ యూజువల్లీ ఎట్ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్. అంటే ఏంటంట? ముడత పర్వతం అంటే ఏంటి అని అంటే మనకు భూమి పైపొర ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉంటుందో ఒకదానికొకటి దగ్గరగా వచ్చే కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అభిసరణ పలక సరిహద్దులు. ఆ కన్వర్జెంట్ ప్లేస్ బౌండరీస్ వద్ద ఒత్తిడికి గురై పైకి వంగిపోవడము, బెండింగ్ ఆర్ ఫోల్డింగ్ వల్ల ఏర్పడే పర్వతాలను మనకేమంటారు? ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. భూమి యొక్క పైపొరలో ఒకదానికొకటి దగ్గరగా వచ్చే కన్వర్జెంట్ ప్లేట్స్ బౌండరీస్ వల్ల ఒత్తిడికి గురై పైకి వంగిపోవడం వల్ల ఏర్పడే పర్వతాలను ఏమంటారు? ఫోల్డ్ మౌంటైన్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 53 క్వశ్చన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ మేజర్ ఫోల్డ్ మౌంటైన్. ఒక మేజర్ ఫోల్డ్ మౌంటైన్ ముడత పర్వతానికి ఉదాహరణ చేయమంటున్నాడు. ప్రపంచంలోనే పెద్ద ఫోల్డ్ మౌంటైన్ ఏంటిది అని అంటే ముడత పర్వత శ్రేణి ఏంటి అంటే హిమాలయాస్. ఏంటిది? ద హిమాలయాస్ అనేది మనకు ముడత పర్వత శ్రేణికి ఉదాహరణ. ఇది ఎక్కడ ఉన్నాయి? ఇండియాకి నార్త్ సైడ్. పేపర్కి ఎప్పుడు టాప్లో నార్త్ ఉంటుంది కాబట్టి నార్త్ వైపు ఏముంటుంది? హిమాలయాలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ 54th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ రిఫ్టింగ్ అంటే ఏంటి? దేన్ని రిఫ్టింగ్ అంటారు? రిఫ్టింగ్ అంటే ఏంటిది? భ్రంశము లేదా పగలు ఏర్పడడం అంటే ఏంటి? వెన్ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్ అపార్ట్ ఫార్మింగ్ ఎ రిఫ్ట్ ఆర్ స్ప్లిట్ ఇన్ ద లిథోస్పియర్. అంటే ఏమవుతుంది? పగులు ఏ విధంగా? రిఫ్టింగ్ అంటే పగులు ఏర్పడడం, పగులు ఏర్పడడం. భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ భూఫలకాలు అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి దూరంగా ఉండి జరిగిపోయినప్పుడు భూమి పైపొరైన లిథోస్పియర్లో పెద్ద పగుళ్ళు లేదా చీలికలు ఏర్పడతాయి. దీనిని ఏమంటారంటే రిఫ్టింగ్ అంటారు. రిఫ్టింగ్ అంటే ఏంటిది? మనకు భూమి లోపల ఉండే టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, భూఫలకాలు ఏవైతే ఉన్నాయో ఒకదానికొకటి దూరంగా జరిగినప్పుడు ఒకదానికొకటి దూరంగా జరిగిపోయినప్పుడు భూమి పైపొరైన లిథోస్పియర్లో పెద్ద పగుళ్ళు లేదా చీలికలు ఏర్పడతాయి. దీనిని మనం ఏమనడం జరుగుతుందంటే రిఫ్టింగ్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 55. నేమ్ ఏ ల్యాండ్ ఫామ్ ప్రొడ్యూస్డ్ బై రిఫ్టింగ్ వలన అంటే పగుళ్ళు ఏర్పడడం వలన ఏదైనా ఒక ఏర్పడిన ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ ఇవ్వమని అడగడం జరుగుతుంది. ఈ యొక్క రిఫ్టింగ్ వల్ల ఏర్పడిన ఈ పగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఏర్పడే వాటిని అంటే రిఫ్ట్ వ్యాలీస్ అంటారు.
పగులు లోయలు. ఉదాహరణకు తూర్పు ఆఫ్రికా పగులు లోయలు, తూర్పు ఆఫ్రికా రిఫ్ట్ వ్యాలీస్. సో ఇవి మనకు ఏంటిది రిఫ్ట్కి సంబంధించిన విషయము. కమ్ టు 56. క్వశ్చన్ నెంబర్ 56 అండి. వాట్ హ్యాపెన్స్ ఎట్ ఏ కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ? కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఏమి జరుగుతుంది? కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ అంటే తెలుగులో అభిసరణ పలక సరిహద్దు. సో కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీ దగ్గర ఏం జరుగుతుంది? ప్లేట్స్ కొలైడ్ విచ్ మే లీడ్ టు మౌంటైన్ బిల్డింగ్ ఆర్ సబ్డక్షన్. సో ఏమవుతుందట? మౌంటైన్ బిల్డింగ్ కానీ సబ్డక్షన్ కానీ అవుతుంది. అంటే టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టినప్పుడు కొల్లాయిడ్ అయినప్పుడు దీనివల్ల పర్వతాలు ఏర్పడడం జరుగుతుంది. ఈ పర్వతాలు ఏర్పడినప్పుడు ఒక పలక కిందికి మరో పలక పైకి దూసుకుపోవడం జరుగుతుంది. ఒక పలక కిందికి వస్తుంది, ఇంకొక పలక పైకి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే సబ్డక్షన్ అంటారు. సబ్డక్షన్ అంటే దూసుకు వెళ్ళడం అని మనం అనుకోవచ్చు. సబ్డక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 57th క్వశ్చన్ చూడండి. వాట్ రోల్ డు ఎర్త్ క్వేక్స్ ప్లే ఇన్ షేపింగ్ ద లిథోస్పియర్? సో మనకేమంటున్నాడు? వాట్ రోల్ డు ఎర్త్ క్వేక్స్ ప్లే ఇన్ షేపింగ్ ద లిథోస్పియర్? అంటే లిథోస్పియర్ రూపురేఖలను మార్చడంలో ఎర్త్ క్వేక్స్ ఏ విధమైన పాత్రను పోషిస్తున్నాయి? సో ఏంటిది మనకు? దే కాజ్ సడన్ మూమెంట్ అండ్ ఫ్రాక్చరింగ్ ఆఫ్ ద క్రస్ట్ ప్రొడ్యూసింగ్ ఫాల్ట్స్ అండ్ చేంజింగ్ ల్యాండ్ ఫార్మ్స్. అంటే ఏమవుతుంది? భూకంపాలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో, భూకంపాలు వస్తూ ఉన్నప్పుడు భూమి యొక్క పైపొర క్రస్ట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా పగుళ్ళు ఏర్పడడం వలన ఏమవుతుంది? ఫ్రాక్చరింగ్ అంటే ఏమవుతుంది? పగుళ్ళు ఏర్పడతాయి. దీనివల్ల ఫాల్ట్స్. సో ఫాల్ట్స్ అంటే ఏంటంటే భ్రంశాలు, ఫాల్ట్స్ మరియు భూస్వరూపాలు ల్యాండ్ ఫామ్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఏర్పడడం జరుగుతుంది. అంటే పాత భూస్వరూపాలు మార్పు చెందడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 58 క్వశ్చన్. వాట్ ఈజ్ వాల్కోనిక్ యాక్టివిటీ అండ్ హౌ డస్ ఇట్ షేప్ ల్యాండ్ ఫామ్స్? సో వాల్కోనిక్ యాక్టివిటీ అంటే ఏంటిది? వాల్కోనిక్ ప్రక్రియ అంటే ఏమిటి? ఇది భూస్వరూపాలను ఎలా మారుస్తుంది? ల్యాండ్ ఫామ్స్ని ఎలా మారుస్తుంది? ఆన్సర్: మ్యాగ్మా రైజెస్ త్రూ ద క్రస్ట్ అండ్ ఎరప్ట్స్ యాజ్ లావా, యాష్ ఎక్సెట్రా ఫార్మింగ్ వాల్కోనీస్ అండ్ న్యూ ల్యాండ్. సో వాల్కనీస్ అండ్ న్యూ ల్యాండ్ని ఫామ్ చేయడం జరుగుతుంది అని అంటున్నాడు. ఏమవుతుందట? భూమి లోపల ఉండే మ్యాగ్మా అంటే వేడి ద్రవము పైపొరను క్రస్ట్ పొరను చీల్చుకొని మనకేమొస్తుంది? బయటకు వెదజల్లడం జరుగుతుంది. లావాను మరియు బూడిదను బయటకు తీసుకొని వచ్చి వెదజల్లడము జరుగుతుంది. ఇది చల్లబడిన తర్వాత కొత్త పర్వతాలు లేదా పీఠభూములు ఏర్పడడం జరుగుతుంది. ఆ కొత్త పర్వతాలు లేదా పీఠభూములను ఫార్మింగ్ ఆఫ్ వాల్కనోస్ అండ్ న్యూ ల్యాండ్ ఫామ్స్ అని అనడము జరుగుతుంది. కొత్త భూభాగాలను సృష్టించడం జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 59 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ప్లేట్ బౌండరీ? ప్లేట్ బౌండరీ అంటే ఏంటిది? పలక సరిహద్దు. ప్లేట్ బౌండరీ అంటే ఏంటిది? ఏ రీజియన్ వేర్ టూ టెక్టోనిక్ ప్లేట్స్ మీట్ అండ్ ఇంటరాక్ట్. సో ఏ ప్రాంతంలోనైతే వేరువేరు టెక్టోనిక్ ప్లేట్స్ కలిసి ఒక మనకేం ఏర్పడాలి? ఒక చర్య జరుపుకునే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ను ఇంటరాక్ట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ని ఏమనడం జరుగుతుంది? మనము ఏమంటారు? ప్లేట్ బౌండరీ అనడం జరుగుతుంది. ఈ ప్లేట్ బౌండరీ వల్ల ఏమవుతుంది? డైవర్జెంట్ దూరంగా వెళ్ళడం కానీ, కన్వర్జెంట్ దగ్గరగా రావడం కానీ, ట్రాన్స్ఫార్మ్ పక్కన జరగడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ మీన్స్ 60 క్వశ్చన్ నెంబర్ 60 చూడండి. హౌ డు ప్లేట్ మూమెంట్స్ ఎఫెక్ట్ కాంటినెంట్స్? ప్లేస్ మూమెంట్స్ కాంటినెంట్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది? ప్లేట్ మూమెంట్ ఖండాల కదలిక ఖండాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అని అంటున్నాడు. కాంటినెంట్స్ కెన్ కొలైడ్, డ్రిఫ్ట్ అపార్ట్ ఆర్ చేంజ్ షేప్ అండ్ పొజిషన్ ఓవర్ టైమ్. మనకేమవుతుంది?
కొన్ని కోట్ల సంవత్సరాల కాలం లోపల ఈ ఖండాల వల్ల, ఈ కదలికల వల్ల ఖండాలు ఒకదానికొకటి ఢీకొనవచ్చును, ఒకదానికొకటి ఢీకొనవచ్చును, లేదా ఒకదానికొకటి దూరంగా జరగవచ్చును. దానివల్ల వాటి యొక్క షేప్ మరియు పొజిషన్లు అనేది మారిపోతూ ఉంటాయి. వాటి యొక్క షేప్ మరియు పొజిషన్లు మారిపోవడం జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. నేమ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ మెకానికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్. మెకానికల్ వెదరింగ్కి కెమికల్ వెదరింగ్కి ఒక డిఫరెన్స్ చెప్పమంటున్నాడు. మెకానికల్ వెదరింగ్ మరియు కెమికల్ వెదరింగ్. సో మెకానికల్ వెదరింగ్ బ్రేక్స్ రాక్స్ బై ఫిజికల్ ఫోర్స్. కెమికల్ వెదరింగ్ చేంజెస్ రాక్ కాంపోజిషన్ బై కెమికల్ రియాక్షన్స్. మనకి ఏమవడం జరుగుతుందనంటే ఈ మెకానికల్ వెదరింగ్ వల్ల ఫిజికల్ ఫోర్స్ వలన ముక్కలు అవ్వడం జరుగుతుంది, బ్రేక్స్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫిజికల్ ఫోర్స్ అనేది ఎండ, చలి, గాలి అట్లాంటి వాటి వల్ల ముక్కలు అవ్వడం జరుగుతుంది. కానీ కెమికల్ వెదరింగ్ అని అంటే ఏంటి? కెమికల్ వెదరింగ్లో ఏమవుతుందంటే రసాయన చర్యలు, కెమికల్ రియాక్షన్ వల్ల రాళ్ళ లోపల ఉన్న కాంపోజిషన్ ఖనిజాల నిర్మాణము కాంపోజిషన్ అనేది మారిపోతుంది అని మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 62. వాట్ ఈజ్ ఏ వి షేప్డ్ వ్యాలీ? వి షేప్డ్ వ్యాలీ అంటే ఏంటి? దేన్ని వి షేప్డ్ వ్యాలీ అంటారు? వి షేప్డ్ వ్యాలీ. సో a steep narrow valley formed by river erosion in mountainous areas. సో మౌంటేనియస్ ఏరియాస్, పర్వత ప్రాంతాలలో నదులు చాలా వేగంగా, రివర్స్ అనేది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఫలితంగా భూమిని దాన్ని ఏమవుతుంది అంటే నిలువుగా కోసేయడము, రివర్ ఎరోజన్ జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? నిటారైన గోడలు కలిగినటువంటి ఇట్లాంటి వి షేప్డ్ మనకు లోయలు ఏర్పడడం జరుగుతుంది. వి షేప్డ్ వ్యాలీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే మౌంటైన్స్ ప్లేస్లో వేగంగా వాటర్ ప్రవహించడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న రాళ్ళు, మట్టి లాంటి కొట్టుకుపోవడం వలన మనకు పెద్ద వి షేప్డ్ మౌంటైన్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 63 చూడండి. వాట్ ఈజ్ ఏ జార్జ్? సో జార్జ్ అంటే ఏంటి? గండశిల, లోయ లేదా కనిమ అంటారు. ఏ నారో వ్యాలీ విత్ స్టీప్ ఆఫెన్ రాకీ సైడ్స్ క్రియేటెడ్ బై రివర్ ఎరోజన్. అంటే నది తీవ్రంగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఆ రాళ్లను నిలువుగా కోయడం వల్ల ఏర్పడే నిటారైన రాతి గోడలు కలిగి ఉన్న లోయను జార్జ్ అంటారు. ఏమంటారు? జార్జ్ అంటాడు. అంటే ఇది ఇంకా వి షేప్డ్ వ్యాలీ కంటే ఇంకా లోతుగా ఉంటుంది. వి షేప్డ్ వ్యాలీ కంటే ఇంకా లోతుగా ఉంటుంది అనేది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 64th క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ క్యాన్యాన్? క్యాన్యాన్ అంటే ఏంటిది? భూగర్భ లోయ. క్యాన్యాన్ అంటే భూగర్భ లోయ. ఏ డీప్ వ్యాలీ విత్ స్టీప్ సైడ్స్ ఆఫెన్ వైడర్ ఎట్ ద టాప్ దాన్ ద బాటమ్, కార్వ్డ్ బై ఏ రివర్. కార్వ్డ్ అంటే కార్వ్ చేయడం. సో కార్వ్డ్ బై ఏ రివర్. ఇక్కడ ఏం జరుగుతుంది? భూగర్భ లోయ, క్యాన్యాన్ అంటే ఏంటి అని అంటే నదీ ప్రవాహం వలన నదులు అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సాధారణంగా అడుగు భాగం పై భాగంలో కంటే వెడల్పుగా ఉండి నిటారైన అంచులను కలిగి ఉంటుంది. దాన్ని ఏమంటారు? భూగర్భ లోయ అంటారు. ఉదాహరణ కనుక తీసుకున్నట్టయితే గ్రాండ్ కాన్యాన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనము చెప్పవచ్చును. నెక్స్ట్ 65 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఫ్లడ్ ప్లెయిన్? ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లాట్ ల్యాండ్ అడ్జసెంట్ టు ఏ రివర్ ఫార్మ్డ్ బై డిపాజిషన్ ఆఫ్ సెడిమెంట్ డ్యూరింగ్ ఫ్లడ్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందట? సో ఫుడ్ ప్లెయిన్ అంటే ఏంటిదంటే వరద మైదానము అంటారు. ఏమంటారు? వరద మైదానము. దాన్ని ఇంకేమంటారు? వరద మైదానం అని అనడం జరుగుతుంది. సో దీనికి ఏంటిదట? ఒక ఫ్లాట్ ల్యాండ్. ఏమవుతుంది? ఫ్లాట్ ల్యాండ్ అంటే సమతల భూమి. ఫ్లాట్ ల్యాండ్ అడ్జసెంట్ ఏ రివర్. నదికి ఇరువైపులా ఉండే సమతల భూమి ఏమవుతుంది? నదికి వరదలు వచ్చినప్పుడు అది తనతో తెచ్చినటువంటి మట్టి, ఇసుకను, సెడిమెంట్స్ ఇసుకను అక్కడే వదిలివేయడము, డిపాజిషన్ వలన ఇవి ఏర్పడడం జరుగుతాయి.
ఫ్లడ్ ప్లెయిన్స్ అంటారు. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే ఏంటివి అని అంటే ఎక్కువ వేగంగా ఈ యొక్క వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు అక్కడ దాని చుట్టుపక్కల ఉండే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ రివర్ యొక్క గోడలు ఏవైతే ఉంటాయో దాన్ని దాటుకొని దాన్ని రావడం జరుగుతుంది. అది మట్టి ఇసుక లాంటివి ఇక్కడే వదిలివేస్తుంది కాబట్టి అట్లా అట్లాంటి వాటి వల్ల ఏర్పడదాన్ని ఫ్లడ్ ప్లెయిన్ అంటారు. నెక్స్ట్ 66 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ మెయిండర్స్? మెయిండర్స్ అంటే ఏంటివి? మెయిండర్స్ అంటే ఏంటివి అంటే వంకరలు, నదీ వంపులు అంటారు. మెయిండర్స్ ఏమంటారు? వంకరలు, నదీ వంపులు. కర్వ్స్ ఆర్ బెండ్స్ ఇన్ ఎ రివర్ ఫార్మ్డ్ బై ఎ లాటరల్ ఎరోజన్ అండ్ డిపాజిషన్. సో మనకేమవుతుంది అని అంటే ఈ యొక్క మెయిండర్స్ వలన ఏమవుతుంది, నది మనకు మైదాన ప్రాంతాల్లో ప్రవహించినప్పుడు నేలను పక్కల వైపు కోయడం వల్ల లాటరల్ ఎరోజన్ పక్కల వైపు కోస్తూ ఉండి మట్టిని ఒకవైపుకు పేరుకుపోయేలా చేయడం, డిపాజిషన్ చేయడం వల్ల పాము లాంటి వంపులు ఏర్పడడం జరుగుతుంది. ఇట్లా వేగంగా వచ్చి మళ్ళీ ఇట్లా వస్తాయి. పాము లాంటి వంపులు ఏర్పడతాయి. వీటిని మెయిండర్స్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 67th క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ ఆక్స్బౌ లేక్? ఆక్స్బౌ లేక్ అంటే ఏంటిది? ఆక్స్బౌ లేక్ అంటే ఏంటిది అంటే గుర్రపు నాడ సరస్సు అంటారు తెలుగులో. ఆక్స్బౌ లేక్ అంటే ఏంటంటే ఏ క్రీసెంట్ షేప్డ్ లేక్ ఫార్మ్డ్ వెన్ ఏ మ్యాండీర్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ రివర్ ఛానల్. సో మనకి ఏమవుతుంది అని అంటే నది వంపులు తిరుగుతూ ఉండే కాలక్రమం లోపల ఒక వంపు ముఖ్య నదీ ప్రవాహం నుంచి పూర్తిగా విడిపోతుంది, కట్ ఆఫ్ అవుతుంది, పూర్తిగా విడిపోయినప్పుడు అర్ధచంద్రాకారంలో మనకు మిగిలిపోయే సరస్సు లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఆక్స్బౌ లాంటిది ఏర్పడుతుంది. దీన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే మనకు ఆక్స్బౌ లేక్ అనడం జరుగుతుంది. ఆక్స్బౌ లేక్ అనడము జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ 168 క్వశ్చన్ చూడండి. 68 క్వశ్చన్ ఏముందిరా? వాట్ ఈజ్ ఏ డెల్టా? A land form at a river mouth formed by deposition of sediments carried by the river as the flow velocity decreases. మనకి ఏమవుతుంది అని అంటే ఈ డెల్టా లేదా నది ముఖద్వారం అంటే ఏంటిది అని అంటే సముద్రంలో ఈ యొక్క నది వచ్చి కలిసే ప్లేస్ను రివర్ మౌత్ అంటారు. ఏమంటారు? రివర్ మౌత్ అంటారు. అక్కడ నది యొక్క వేగం బాగా తగ్గిపోవడం వల్ల తనతోటి తెచ్చినటువంటి మట్టి మలినాలు ఏవైతే ఉంటాయో, సెడిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెడిమెంట్స్ ఏమవుతుంది అక్కడ పెద్ద ఎత్తుగా డిపాజిషన్ అయ్యే విధంగా చేస్తుంది. ఫలితంగా మనకి ఏమవుతుందంటే ఒక త్రిభుజాకారపు భూస్వరూపాన్ని డెల్టాను ఏర్పరచడం జరుగుతుంది. ఈ త్రిభుజాకారపు భూమి యొక్క భాగాన్ని మనం ఏమనడం జరుగుతుందంటే డెల్టా అంటాము. నెక్స్ట్ 69. How do glaciers erode the lithosphere? సో హౌ డు గ్లేషియర్స్ ఎరోడ్ ద లిథోస్పియర్ అంటున్నాడు. గ్లేషియర్స్ ఎరోడ్ ద లిథోస్పియర్ అంటే భూమి ఉపరితలాన్ని ఎలా కోతకు గురి చేస్తాయి. సో గ్లేషియర్స్ అంటే హిమానీ నదులను గ్లేషియర్స్ అంటారు. గ్లేషియర్స్ గ్రైండ్, అబ్రేడ్ అండ్ ప్లక్ రాక్స్ యాజ్ దే మూవ్, ట్రాన్స్పోర్టింగ్ అండ్ డిపాజిటింగ్ డెబ్రీస్. సో ఇక్కడ ఏమైతే మంచుకొండలు, నదులు కదిలేటప్పుడు కింద ఉన్న రాళ్ళను గీకుతూ, గ్రైండ్, అబ్రేడ్ గీకుతూ, ప్లక్ అనేది పెకిలిస్తూ మనకు ఏమవడం జరుగుతుందంటే ముందుకు సాగుతూ ఉంటాయి. ఆ రాతి ముక్కలను ఏమంటారు? డెబ్రీస్ వేరే చెట్టుకి తీసుకొని పేరుకుపోయేలా చేయడం జరుగుతుంది. వేరే చెట్టుకి తీసుకొని పోయి చేయడము జరుగుతుంది అనేది ఈ వీటి యొక్క గ్లేషియర్స్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ 70 క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ రివర్ బిహేవియర్ ఇన్ మౌంటైన్ రీజియన్స్ వర్సెస్ ప్లెయిన్స్? సో పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు, మౌంటైన్స్ అండ్ ప్లెయిన్స్. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో వాటి ముఖ్యమైన బిహేవియర్ రాయమని అంటున్నాడు. ముఖ్యమైన బిహేవియర్ని రాయమని అనడం జరుగుతుంది. ఏమవుతుంది? ఇన్ మౌంటైన్స్ rivers flow fast, eroding, cutting V-shaped valleys. In plains, they flow slower, depositing sediments and forming flood plains and meanders. సో మనకేమవుతుంది? పర్వతాల లోపల నదులు
చాలా వేగంగా ప్రవహిస్తూ నేలను కోసివేస్తాయి. నేలను ఎరోడ్ చేస్తాయి. కోసివేయడం జరుగుతుంది. తద్వారా మనకేమవుతాయి వి షేప్డ్ వ్యాలీస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. కానీ అదే ప్లెయిన్స్‌లో ఉండేది మైదాన ప్రాంతాల్లో నదీ వేగం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏమవుతది అది సెడిమెంట్స్‌ని డిపాజిట్ చేస్తుంది. సెడిమెంట్‌ని డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఫలితంగా మనకేమవుతామంటే ఫ్లడ్ పెయిన్స్ అండ్ మెయిండర్స్ ఏర్పడడం జరుగుతుంది. ఫ్లడ్ ప్లెయిన్స్ అండ్ మెయిండర్స్ ఏర్పడడం జరుగుతుందనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 71 క్వశ్చన్. వాట్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిది? ప్రథమ శ్రేణి భూస్వరూపము. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. మేజర్ ఫీచర్స్ లైక్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్ బేసిన్స్. అంటే భూమిపైన ఉన్న అతిపెద్ద ఆకృతులైన ఖండాలు కాంటినెంట్స్ మరియు మహాసముద్రాల అడుగు భాగాలు ఓషియన్ బేసిన్స్ దీని పరిధిలోనికి రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అని దాన్ని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 72 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? మరి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిది? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే లార్జ్ స్కేల్ రిలీఫ్ ఫీచర్స్ సచ్ యాజ్ మౌంటైన్ రేంజెస్ అండ్ ప్లేటూస్. సో మనకు సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ ద్వితీయ శ్రేణి భూస్వరూపం అంటే ఏంటి అని అంటే ఖండాలపై ఏర్పడే ఖండాల మీద ఏర్పడే మనకు ఏం కావాలి పెద్ద పెద్ద ఆకృతులైన పర్వత శ్రేణులు మౌంటైన్ రేంజెస్ అండ్ ప్లేటూస్ వీటిని సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 73 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్? మరి థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి? సో స్మాలర్ లోకల్ రిలీఫ్ ఫీచర్స్ సచ్ యాజ్ వ్యాలీస్ హిల్స్ డెల్టాస్ అండ్ డన్స్. సో ఇవేంటివి మనకు థర్డ్ ఆర్డర్ కిందికి రావడం జరుగుతుంది. ఏంటివంటే అవి గాలి నీరు ఇట్లాంటివన్నీ మనకు చిన్న స్థాయిలో ఏర్పడే లోయలు ఏవైతే ఉంటాయో లేదా కొండలు లోయలు వ్యాలీస్ కొండలు హిల్స్ డెల్టాస్ అదేవిధంగా డూన్స్ అంటే ఏంది ఇసుక తెన్నెలు ఇట్లాంటివి ఏర్పడతాయి కదా వీటిని థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అనడం జరుగుతుంది. ఇది చాలా చిన్నని నీటి ప్రవాహాల వల్ల ఏర్పడడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 74. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఒక ఉదాహరణ ఇవ్వమంటున్నాడు. ఆన్సర్ ఏంటి? ద పసిఫిక్ ఓషియన్ లేదా మీరు ఏదైనా ఒక ఖండాన్ని కూడా ఇవ్వచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ ఆసియా కాంటినెంట్ అని కూడా చెప్పొచ్చు లేదా ఆఫ్రికా కాంటినెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది మనకు ఎగ్జాంపుల్ ఫర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ మనము ఏమి ఇవ్వచ్చును అని అంటే హిమాలయాస్ ద హిమాలయన్ మౌంటైన్స్ we can consider as what సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. సో ఈ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటే ఏంటిదిరా? దేనివల్ల ఏర్పడుతుంది? ఖండాల మీద ఏర్పడే పెద్ద పెద్ద పర్వత శ్రేణులను లేదా పీఠభూములను ఏమంటారు? సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ అంటారు. నెక్స్ట్ వన్. గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్కి ఉదాహరణ ఇవ్వమంటున్నాడు. ఎగ్జాంపుల్ జోగ్ వాటర్ ఫాల్స్ అండ్ బైసన్ జార్జ్. సో ఏంటిదంట ఇది? సో జోగ్ జలపాతం అదేవిధంగా బైసన్ జార్జ్ అంటే ఏంది? బైసన్ లోయ అనేటివి మనము థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 77. వై జార్జెస్ గుడ్ సైట్స్ ఫర్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్. సో ఏమవుతుంది? బికాస్ దేర్ నారో వ్యాలీస్ అండ్ స్టీప్ రాకీ వాల్స్ మేక్ న్యాచురల్ వాటర్ స్టోరేజ్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ ఈజియర్. చూడండి ఎంత బాగుంది క్వశ్చను. సో మనకి ఏమవుతుందట? ఈ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నిర్మించడానికి జార్జెస్ ఇరుకైన లోయలు అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడినవి ఎందుకు అనువైనవి అని అంటున్నాడు. ఎందుకంటే ఆ నారో వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో లేదా స్టీప్స్ ఏవైతే ఉన్నాయో నారో వ్యాలీస్ మరియు స్టీప్ రాకీ వాల్స్ ఏవైతే ఉన్నాయో బలమైన రాతి గోడలు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి నీటిని రిజర్వ్ చేయడానికి వాటర్ని స్టోరేజ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మనం తక్కువ ఖర్చుతోటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని కూడా జనరేట్
చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. డ్యామ్స్ కట్టడానికి అవకాశం అనేది ఆ ప్లేస్‌లను ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. వాట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోల్డ్ మౌంటైన్ రేంజ్ ఫార్మ్డ్ బై ద కొలిజన్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేన్స్? టెక్టోనిక్ ప్లేట్స్ వలన మనకు ఏర్పడ్డ పర్వత ప్రాంతాలను కొలిజన్స్ జరగడం వల్ల ఏర్పడ్డ పర్వత ప్రాంతాలు రాయమంటున్నాడు. ఎగ్జాంపుల్ యాండీస్ పర్వతాలు ఎక్కడ ఉంటాయి? ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? ఇవి సౌత్ అమెరికాలో ఉన్నాయి. 79 క్వశ్చన్ చూడండి. వేర్ ఆర్ ద రాకీ మౌంటైన్స్ లొకేటెడ్ అండ్ హౌ వర్ దే ఫార్మ్డ్? సో ఎక్కడ రాకీ మౌంటైన్స్ లొకేట్ చేయబడ్డాయి? రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి? అవి ఎలా ఏర్పడ్డాయి? సో రాకీ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ వెస్టర్న్ నార్త్ అమెరికా, ఫార్మ్డ్ డ్యూరింగ్ ఏ పీరియడ్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ లారమైడ్ ఆర్గనీ. సో లారమైడ్ ఆర్గనీ అనేది మనకు ఇక్కడ ఉన్నది ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి ఏమైందట? వేర్ ఆర్ ద రాకీ మౌంటైన్స్ లొకేటెడ్ అండ్ హౌ వర్ దే ఫార్మ్డ్? అవి ఎట్లా ఫామ్ అయినవి అని అడిగినాడు. ఎక్కడున్నాయట ఇవి? వెస్టర్న్ నార్త్ అమెరికా, ఉత్తర అమెరికాకు పశ్చిమ భాగంలో ఉన్నాయి. వెస్ట్లో ఉన్నవి. ఇవి పెద్ద పెద్ద భూఫలకాలు డ్యూరింగ్ ఎ పీరియడ్ ఆఫ్ టెక్టోనిక్ యాక్టివిటీ. సో పెద్ద పెద్ద భూఫలకాల యొక్క కదలిక వలన ఇవి ఏర్పడడం జరిగింది. సో లారమైడ్ ఓరగని అని అంటే ఏంటిదనంటే పెద్ద పెద్ద భూఫలకాల యొక్క కదలికలు. నెక్స్ట్ క్వశ్చన్ 80 చూడండి. క్వశ్చన్ నెంబర్ 80. విచ్ కాంటినెంట్స్ వర్ వన్స్ జాయిండ్ టుగెదర్ బిఫోర్ డ్రిఫ్టింగ్ అపార్ట్? సో ఏమైనవట? విడిపోవడానికి ముందు ఏ ఖండాలు కలిసి ఉండేవి? ఏవి కలిసి ఉన్నాయి? ఏవి? లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్ అంటారు. లారేషియా అండ్ గోండ్వానా ఇవి రెండు కూడా అంతకుముందు ఏ విధంగా ఎర్లియర్ సూపర్ కాంటినెంట్ పాంజియా ఒకటే కాంటినెంట్గా ఉండేది భూమి మొత్తము. అది తర్వాత రెండు భాగాలుగా విడిపోయింది. లారేషియా అండ్ గోండ్వానా ల్యాండ్ అంటారు. సో లారేషియా అనేమో ఉత్తర భాగం అంటే నార్త్ సైడ్, అదేవిధంగా దక్షిణ భాగము గోండ్వానా ల్యాండ్గా విడిపోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 81 చూడండి. హౌ కెన్ హ్యూమన్ యాక్టివిటీస్ ఇంపాక్ట్ ద లిథోస్ఫియర్? మన హ్యూమన్ యాక్టివిటీస్ ఏ విధంగా ప్రభావాన్ని చూపుతున్నాయి? ఆన్సర్ చూడండి. త్రూ మైనింగ్, కన్స్ట్రక్షన్, డ్యామ్స్ అండ్ బిల్డింగ్స్, అగ్రికల్చర్, డిఫారెస్ట్రేషన్ లీడింగ్ టు సాయిల్ ఎరోజన్, ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ సబ్సిడెన్స్. సో మనకు చూడండి ఏం జరుగుతుందో చూడండి. మన హ్యూమన్ యాక్టివిటీ వలన ఈ గనుల తవ్వకాలు ఏవైతే ఉన్నాయో, మైనింగ్ ఏదైతే ఉందో, అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ వల్ల ఏవైతే ఉంటుందో, మనం ఏమేం చేస్తున్నాము? వ్యవసాయం తగ్గిపోతుంది. అదేవిధంగా డీఫారెస్ట్రేషన్ అంటే అడవులను నరికివేస్తున్నాము. ఫలితంగా ఏమవుతుందంటే వేగంగా వచ్చే నీరు వల్ల లీడింగ్ టు సాయిల్ ఎరోజన్ జరగడం జరుగుతుంది. సాయిల్ అనేది భూమి అనేది కోసుకుపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ సబ్సిడెన్స్ జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. భూమి కుంగిపోవడము సబ్సిడెన్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ 82 క్వశ్చన్ చూడండి. విచ్ ఎఫెక్ట్ కెన్ డ్యామ్స్ హ్యావ్ ఆన్ ద లిథోస్ఫియర్? సో మనకు డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎఫెక్ట్ కెన్ డ్యామ్స్ హ్యావ్ ఆన్ ద లిథోస్ఫియర్? ఆనకట్టలు కట్టడం వల్ల ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అంటుంది. దే కెన్ ట్రాప్ సెడిమెంట్స్, ఆల్టర్ రివర్ ఫ్లో అండ్ ఎరోజన్ డౌన్ స్ట్రీమ్ అండ్ పొటెన్షియల్లీ కాజెస్ సెస్మిక్ యాక్టివిటీ డ్యూ టు రిజర్వాయర్ వెయిట్. సో మనకి ఏమవుతుంది? డ్యామ్లు నది తెచ్చే పూడిక మట్టిని ఒకే చోట ఆపివేస్తున్నాయి, సెడిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకే చోట ఆపివేస్తున్నాయి కాబట్టి మనకు దీనివల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే అక్కడ ఆ ప్రాంతం లోపల మనకు భూకంపాలు వచ్చే యాక్టివిటీ, సెస్మిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. 83 క్వశ్చన్ నెంబర్ 83 చూడండి. వై ఆర్ రివర్ ఫ్లడ్ ప్లెయిన్స్ ఆఫెన్ ప్రిఫర్డ్ ఫర్ హ్యూమన్ హ్యాబిటేషన్ రాదర్ దాన్ మౌంటేనియస్ ఏరియాస్?
సో మనకు మనుషులు మనము నివసించడానికి పర్వతాల కంటే ఎక్కువగా రివర్ ఫ్లడ్ ప్లెయిన్స్ నదీ మైదానాలనే ఎందుకు ఎంచుకుంటారు? ఫ్లడ్ ప్లెయిన్స్ ఆర్ ఫ్లాటర్ విత్ ఫర్టైల్ సాయిల్, అబౌండెంట్ వాటర్ అండ్ ఈజియర్ యాక్సెస్, మేకింగ్ దెమ్ మోర్ కన్వీనియంట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ సెటిల్మెంట్. సో ఇక్కడ మనకి ఏం జరగడం జరుగుతుంది అని అంటే, ఈ యొక్క మైదానాలు సమతలంగా ఫ్లాట్గా ఉంటాయి. అక్కడ పంటలు పండించడానికి మనకు ఎక్కువ అనువుగా ఉండడము, ఫర్టైల్ సాయిల్ అనేది ఉండడం జరుగుతుంది. ఫర్టైల్ సాయిల్ అనేది ఉండడం వలన మనకు ఈజీగా ఏమవడం జరుగుతుంది అని అంటే, తాగడానికి నీరు కానీ, అదేవిధంగా మనకు అగ్రికల్చర్ చేయడానికి కానీ మంచిగా ఉపయోగపడడం జరుగుతుంది. 84th క్వశ్చన్, వై డోంట్ వై డోంట్ వి ఫీల్ స్లో జియోలాజికల్ చేంజెస్ సచ్ యాజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ అంటే ఏంది? ఖండాల యొక్క చలనము వంటి భూగర్భ మార్పులను మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? వై వి డు నాట్ ఫీల్. సో ఈ భూగర్భంలో జరిగే ఈ కాంటినెంట్స్ యొక్క డ్రిఫ్ట్స్ కదలికలు ఏవైతే ఉన్నాయో మనకెందుకు జరగడం, మనకు ఎందుకు తెలవడం లేదు, ఎందుకు మనం ఫీల్ కాలేకపోతున్నాము? బికాస్ దే హ్యాపెన్ వెరీ స్లోలీ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఈ మార్పులు చాలా నెమ్మదిగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని సెంటీమీటర్ చిన్న చిన్న సెంటీమీటర్ల చొప్పున ఇది కోట్ల సంవత్సరాల కాలంలో జరుగుతుంది. కాబట్టి అన్ని సంవత్సరాల కాలంలో జరుగుతూ ఉంటే మనము వి కాంట్ ఫీల్. నెక్స్ట్ 85 క్వశ్చన్ నెంబర్ 85 చూడండి. నేమ్ టు ఏజెంట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ చేంజ్ టు ద లిథోస్ఫియర్. మనకేమంటున్నాడు? భూమి పైన బాహ్యంగా మార్పులు తీసుకొచ్చే రెండు ఏజెంట్స్ పేర్లు చెప్పమంటున్నాడు. ఏంటి అది? విండ్ అండ్ వాటర్, ఆల్సో గ్లేషియర్స్ కూడా మనం తీసుకోవచ్చును. గాలి మరియు ప్రవహించే నీరు, హిమానీ నదులు, గ్లేషియర్స్ అనేటిది మనకు ఎక్స్టర్నల్ చేంజెస్ టు ద లిథోస్ఫియర్ తీసుకోవచ్చు. 86th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదరింగ్ అండ్ ఎరోజన్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటిది అని అడుగుతున్నాడు. సో వెదరింగ్ అంటే ఏంటంటే రాళ్ళు ఉన్న చోట ముక్కలైపోవడాన్ని వెదరింగ్ అనడం జరుగుతుంది. ఎరోజన్ అంటే ఏంటిది? అలా ముక్కలైన ఈ రాతి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి గాలి లేదా నీరు చేత వేరే చెట్టుకి కొట్టుకుపోయేలా చేయడము, ట్రాన్స్పోర్ట్ అవే చేయడము, మనకు దాన్ని ఏమంటారు? ఎరోజన్ అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెదరింగ్ బ్రేక్స్ డౌన్ రాక్స్ ఇన్ ఏ ప్లేస్, ఉన్న దగ్గరనే ముక్కలుగా చేస్తుంది. ఎరోజన్ మాత్రము ట్రాన్స్పోర్ట్స్ ద బ్రోకెన్ రాక్స్ మెటీరియల్స్ అవే. ఈ పగిలిపోయిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళని ఏమవుతుంది? ఎరోజన్ అంటే దూరంగా తీసుకుపోవడాన్ని ఎరోజన్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ 87th క్వశ్చన్ చూడండి. కెన్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఆల్టర్ ల్యాండ్ ఫార్మ్స్ సిగ్నిఫికెంట్లీ? హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది మనకు సిగ్నిఫికెంట్గా ఆల్టర్ చేస్తాయా అని అడగడం జరిగింది. ఏంటిది? మానవ నివాసాలు హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేది భూస్వరూపాలను పెద్ద ఎత్తున ఏమైనా మార్చగలుగుతాయా? ఎస్. బిల్డింగ్ సిటీస్, రోడ్స్, డ్యామ్స్, మైనింగ్, డిఫారెస్టేషన్ ఆల్ కెన్ రీషేప్ ల్యాండ్ అండ్ సాయిల్. ఇవి ఏవైతే ఉన్నాయో అడవులు కానీ, నగరాలు కానీ, రోడ్లు కానీ, డ్యాములు కానీ, ఇవన్నీ నరకడము, మైనింగ్ చేయడం వల్ల మనుషులు భూమి యొక్క స్వరూపాన్ని మారుస్తున్నారు అని అడుగుతున్నాడు. 88 క్వశ్చన్ చూడండి. హౌ డస్ ఎక్స్టర్నల్ ఎరోజన్ డిఫర్ ఇన్ మౌంటైన్స్ వర్సెస్ ప్లెయిన్స్ లోపల ఈ ఎక్స్టర్నల్వి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎక్స్టర్నల్ ఎరోజన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా డిఫర్ అవుతుంది అని అడగడం జరిగింది. ఇన్ మౌంటేనియస్ రీజియన్స్ ఎరోజన్ ఈజ్ dominated by down cutting and vertical incision. In plains, deposition dominates, forming sedimentary landforms. మనకి ఏమవడం జరుగుతుందట ఇక్కడ అంటే, పర్వతాలు నదులు ఏవైతే ఉంటాయో అవి పర్వతాలలో ఉండే నదులు ఏవైతే ఉంటాయో అవి నిలువుగా కోయడం జరుగుతుంది. డౌన్ కట్టింగ్ అండ్ వర్టికల్ ఇన్సిషన్ అంటారు. కానీ మైదాన ప్రాంతాల్లో ప్లేస్ లోపల మట్టిని ఒక చోట పేర్చడము, డిపాజిషన్ అనేది చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. 89 క్వశ్చన్ చూడండి.
వాట్ ఇంటర్లింకేజ్ ఎగ్జిస్ట్స్ బిట్వీన్ ద లిథోస్పియర్ అండ్ బయోస్పియర్? లిథోస్పియర్ అండ్ బయోస్పియర్ ఏదైతే ఉంటుందో, శిలావరణము మరియు బయోస్పియర్ జీవావరణము, లిథోస్పియర్ అండ్ బయోస్పియర్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్య సంబంధాన్ని తెలుపమంటున్నాడు. సో ద సాయిల్ లిథోస్పియర్ ప్రోడక్ట్ సపోర్ట్స్ ప్లాంట్ లైఫ్ బయోస్పియర్ అండ్ వెజిటేషన్ ఇన్ టర్న్స్ ఎఫెక్ట్ ఎరోజన్ అండ్ సాయిల్ ఫార్మేషన్. శిలావరణం నుండి ఏర్పడిన మట్టి ఏదైతే ఉంటుందో, సాయిల్ ఏదైతే ఉంటుందో మొక్కలు పెరగడానికి, బయోస్పియర్ మొక్కలు పెరగడానికి సహాయపడుతుంది. అదే సమయం లోపల ఈ వెజిటేషన్, ఈ మొక్కలు పెరిగిన ఏవైతే ఉంటాయో అది సాయిల్ ఎరోజన్ కాకుండా కాపాడడం జరుగుతుంది అనేది రెండింటి మధ్య కోఆర్డినేషన్. 90 క్వశ్చన్. Why is why is it important for students to study the natural realms of the earth? Natural realms of the earth ఎందుకు అంటున్నాడు. సో భూమి యొక్క సహజ ఆవరణాలు అన్నట్టు. టు అండర్స్టాండ్ ద డైనమిక్ ప్రాసెస్ షేపింగ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ హౌ హ్యూమన్ యాక్టివిటీ ఇంటరాక్ట్స్ విత్ అండ్ ఎఫెక్ట్స్ ద ఎర్త్ సర్ఫేస్. సో భూమిపై ఉపరితలం ఎలా మారుతుందో, డైనమిక్ ప్రాసెస్ మరియు మనుషుల చర్యలు భూమిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో అర్థం చేయడానికి ఇది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూడండి. వాట్ ఈజ్ ద లిథోస్పియర్? లిథోస్పియర్ అంటే ఏంటి అంటుండు. వాట్ ఈజ్ ద లిథోస్పియర్? లిథోస్పియర్ అంటే శిలావరణము. సో ద సాలిడ్ క్రస్ట్ అండ్ అప్పర్ మోస్ట్ రిజిడ్ మాంటిల్ ఆఫ్ ద ఎర్త్. సో మనకు భూమిపైన గట్టిగా ఉండే పొర, సాలిడ్ క్రస్ట్ గట్టిగా ఉండే పొర, మరియు దాని కింద గట్టిగా ఉండే పై మాంటిల్ యొక్క పొరను ఏమంటారు? అప్పర్ మోస్ట్ రిజిడ్ మాంటిల్ పొరను ఏమంటారు? లిథోస్పియర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. విచ్ 4 స్పియర్స్ మేకప్ ద ఎర్త్స్ న్యాచురల్ రియల్మీస్? న్యాచురల్ రియల్మీస్ అంటే ఏంటిది? రియల్మ్స్. లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ అండ్ బయోస్పియర్. ఏమేమి స్పియర్స్ ఉన్నాయి? భూమి యొక్క 4 ఆవరణాలు, 4 స్పియర్స్. 4 ఆవరణాలు ఏంటివి? ఒకటి లిథోస్పియర్ అంటే శిలావరణము, హైడ్రోస్పియర్ అంటే జలావరణము, అట్మాస్పియర్ అంటే వాతావరణము గాలి, బయోస్పియర్ అంటే జీవావరణము. నెక్స్ట్ క్వశ్చన్ 93 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఏ ల్యాండ్ ఫామ్? ల్యాండ్ ఫామ్ అంటే ఏంటి? ఏ ఫిజికల్ ఫీచర్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్ సచ్ యాజ్ మౌంటైన్, వ్యాలీ, ప్లెయిన్ అండ్ ప్లేటూస్. సో ఏమవుతాయట? ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఈజ్ ల్యాండ్ ఫామ్ అంటున్నాడు. సో ఏ ఫిజికల్ ఫీచర్. సో భూమి ఉపరితలంపై సహజంగా కనిపించే ఆకృతులు, ఫిజికల్ ఫీచర్స్ను ల్యాండ్ ఫామ్స్ అంటారు. ఏమంటారు? ల్యాండ్ ఫామ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్. వాట్ ఈజ్ వెదరింగ్? ద ప్రాసెస్ దట్ బ్రేక్స్ డౌన్ రాక్స్ ఎట్ ఆర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ ఇంటూ స్మాలర్ పీసెస్. సో మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే, వాతావరణంలో ఉన్న మార్పుల యొక్క ప్రభావం వల్ల భూమిపై పెద్ద పెద్ద రాళ్ళు అనేది బ్రేక్ అయిపోవడము, విడిపోవడము, పగిలిపోవడము, ముక్కలుగా అవడాన్ని ఏమంటారంటే మనకు వెదరింగ్ అని అనడం జరుగుతుంది. ఉన్న ప్లేసులనే ముక్కలైతే వెదరింగ్. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ఎరోజన్? మరి ఎరోజన్ అంటే ఏంటి? ద రిమూవల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సర్ఫేస్ మెటీరియల్, సాయిల్ అండ్ రాక్ బై ఏజెంట్స్ సచ్ యాజ్ వాటర్, విండ్, ఐస్ అండ్ గ్రావిటీ. సో భూమి పైపొరల్లో ఉన్న మట్టి రాళ్ళు ఏవైతే ఉన్నాయో గాలి, నీరు, మంచు మరియు గురుత్వాకర్షణ వలన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కనుక కదిలితే దాన్ని ఏమనాలి? ఎరోజన్ అనాలి. సో నెక్స్ట్ వన్ 96th క్వశ్చన్. వాట్ ఈజ్ డీన్యూడేషన్? సో డీన్యూడేషన్ అంటే ఏంటి చూడండి. ద వియరింగ్ అవే ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ బై ప్రాసెస్ లైక్ విదరింగ్, ఎరోజన్ అండ్ మాస్ వేస్టింగ్. సో ఏమవుతుందట ఇక్కడ మనకు? ఏమవుతుందో చూడండి. డీన్యూడేషన్ అంటే ఏంటిదంట? మనకు
రాళ్ళు ముక్కలవడము, వెదరింగ్, రాళ్ళు ముక్కలవడము. అదేవిధంగా సో మనకు ఎరోజన్ అంటే ఏంది? మట్టి అట్లాంటిది కొట్టుకొని పోవడం వలన భూమి యొక్క ఉపరితలం క్రమంగా అరిగిపోవడాన్ని, భూమి యొక్క ఉపరితలం క్రమంగా అరిగిపోవడాన్ని, సన్నమవడాన్ని ఏమంటారంటే డీన్యుడేషన్ అనడం జరుగుతుంది. అంటే భూమి పైభాగంలో ఉన్న ఈ రాళ్ళు రప్పలు అనేది పగిలిపోయి ఎరోజన్ వలన ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కొట్టుకొని పోవడం వలన ఇక్కడ భూమి అనేది పల్చబడుతుంది. దాన్ని ఏమనడం జరుగుతుంది అని అంటే డీన్యుడేషన్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 97 చూడండి. వాట్ ఈజ్ టెక్టోనిక్ ప్లేట్స్? వాట్ ఈజ్ టెక్టోనిక్ ప్లేట్స్? లార్జ్ rigid pieces of the earth's lithosphere that move over the semi-fluid atmosphere. సో అట్మాస్ఫియర్ అంటే ఏంటిదిరా? ఇది ఎస్థనోస్ఫియర్ అంటే ఏంటో చూడండి. సో మనకు ఏమవడం జరుగుతుందంటే మెత్తని పొర, సెమీ ఫ్లూయిడ్ ఎస్థనోస్ఫియర్ అంటే మెత్తని పొరను అనడం జరుగుతుంది. సో లార్జ్ రిజిడ్ పీసెస్ మనకు పెద్ద పెద్ద ముక్కలుగా విభజించబడి ఏదైతే ఉన్నదో అప్పుడు ఏమవుతుంది? భూమి లోపల ఉండే మెత్తటి పొర పై నెమ్మదిగా కదులుతుంటాయి. ఈ ముక్కలని ఏమంటారు? టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. టెక్టోనిక్ ప్లేట్స్ అని అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 98 చూడండి. వాట్ ఈజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్? కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఖండ చలనం అంటే ఏమిటిది? ద గ్రాడ్యువల్ మూమెంట్ ఆఫ్ కాంటినెంట్స్ ఓవర్ జియోలాజికల్ టైమ్ డ్యూ టు ప్లేట్ టెక్టోనిక్స్. మనకి ఏమవుతుంది అని అంటే సో ప్లేట్ టెక్టోనిక్స్ యొక్క కారణం వలన భూమిపై ఉన్న ఖండాలు కోట్ల సంవత్సరాల కాలంలో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నెమ్మదిగా కదలడాన్ని ఏమంటారు? కాంటినెంటల్ డ్రిఫ్ట్స్ అంటారు. ఖండాల యొక్క కదలిక అంటారు. క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. వాట్ ఈజ్ సబ్డక్షన్? ద ప్రాసెస్ బై విచ్ వన్ టెక్టోనిక్ ప్లేట్ ఈజ్ ఫోర్స్డ్ అండర్ అనదర్ ఇన్ టు ద మ్యాంటిల్. సో ఏంటిదట? సో మనకు ఏమంటారు? సబ్డక్షన్ అంటే దూసుకుపోవడము, పైకి కానీ కిందికి కానీ దూసుకుపోవడము. సో రెండు టెక్టోనిక్ ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీ కొన్నప్పుడు మనకేమవుతుంది? ఒక పలకనేమో పైకి, ఒక భూఫలకమేమో పైకి, ఒక భూఫలకమేమో కిందికి వేగంగా జారిపోవడాన్ని, వేగంగా కదలడాన్ని ఏమంటారు? సబ్డక్షన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ 100th క్వశ్చన్. వాట్ ఈజ్ మిడ్ ఓషియన్ రిడ్జ్? మిడ్ ఓషియన్ రిడ్జ్ అంటే ఏంటిది? మిడ్ ఓషియన్ రిడ్జ్ అంటే ఏంటి? An underwater mountain range where new ocean crust is formed by volcanic activity. సముద్రాల యొక్క అడుగున రెండు పలకలు దూరంగా జరిగినప్పుడు లోపల నుండి లావా పైకి వచ్చి చల్లబడి కొత్త నేల ఏర్పడడాన్ని, అలా సముద్రం లోపల ఏర్పడే పొడవైన పర్వత శ్రేణులని మిడ్ ఓషియన్ రిడ్జెస్ అంటారు. మిడ్ ఓషియన్ రేంజెస్ అనడము జరుగుతుంది.